మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418 గారు అంటే ఇప్పుడు ఏదైతే 2018లో తన బుక్‌లో ఏదైతే పొందుపరిచారో, దానికన్నా ముందు ఎప్పుడో మణి గారు మాట్లాడలేదా దీని గురించి? రిటైర్ అయ్యేదాకా ఆయన మాట్లాడలేరు కదా. రిటైర్ అయ్యేదాకా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లాంటి చేసి మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తారు ఇమీడియట్గా. ఇన్ఫాక్ట్ సస్పెండ్ చేశారు ఆయన. అది సపరేట్ స్టోరీ. మనం ఇంకో సెకండ్ పార్ట్లో అది చేయవచ్చు. ఫస్ట్ పార్ట్లో మనం 2611 హ్యాండిల్ చేద్దాం. కానీ దాంతో ఇంకొక కేసు ఉంది, మాలేగావ్ అని చెప్పి ఒక కేసు. మహారాష్ట్రలో మాలేగావ్లో ఒక సెమిటరీ దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోయారు. దాంట్లో చాలామంది ముస్లిమ్స్. ఆరోపణ ఏముండే అంటే ఇది హిందువులు చేపించారు. ఫస్ట్ పట్టుకున్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళు అడ్మిట్ కూడా చేశారు, మేమేం చేసామని చెప్పి. ఓకే, కానీ ఇమ్మీడియట్గా కేసు మార్చేసి స్వామి అసీమానంద్, సాధ్వి ప్రజ్ఞ అండ్ మన కర్నల్ గారిని పట్టుకున్నారు. కర్నల్ శ్రీకాంత్ పురోహిత్ ఆయన కూడా పట్టుకున్నారు, ఇండియన్ ఆర్మీది. నేను ఈ కేసు ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నా అంటే 2611తో నాకు లింక్ ఉంది, ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకొస్తున్నాను. శ్రీకాంత్ పురోహిత్ మిలిటరీ ఇంటెలిజెన్స్లో ఉన్న ఒక ఆఫీసర్. ఆర్మీకి ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. రెస్పెక్ట్ సివిలియన్లో మన దగ్గర స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆర్మీకి కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్మీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు ఆఫీస్ బయట నుంచి. దట్ ఈస్ వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్లో దూరిపోతారు, వాళ్ళు డిస్క్లోజ్ చేయకుండా వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ బాసెస్కి పంపిస్తారు. పెద్ద డిపార్ట్మెంట్ అది మిలిటరీ ఇంటెలిజెన్స్. సో శ్రీకాంత్ పురోహిత్ గారు ఒక ఇన్ఫర్మేషన్ పంపించారంట వాళ్ళ బాసెస్కి. ముంబై మీద ఒక దాడి జరగబోతుంది, పెద్ద దాడి జరగబోతుంది, లొకేషన్స్ తెలియదు, పబ్లిక్ ప్లేసెస్ ఉంటుంది అని. మీకు గుర్తుందా, మణి గారు చెప్పారు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ముంబైకి వెళ్ళిందని చెప్పాను. అది కర్నల్ పురోహిత్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అదే ఇన్ఫర్మేషన్ హోమ్ మినిస్ట్రీ నుంచి క్లియర్గా పైకి వెళ్ళింది, పైన కాంగ్రెస్ హైకమాండ్ కూడా వెళ్ళింది. ఓకే, చిదంబరం గారు చెప్పారు గుర్తుందా, మాకు తెలుసు, మాకు ఇంటెలిజెన్స్ ఉంది, ఇట్లా ఒక బోట్ కరాచీ నుంచి బయలుదేరుతుంది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చిదంబరం గారు పార్లమెంట్లో అడ్మిట్ చేశారు ఆ టైంలో. ఇది డిసెంబర్లో ఇన్సిడెంట్ జరిగి ఒక నెల తర్వాత, నెల కూడా కాదు 2 వారాల తర్వాత. నౌ కనెక్ట్ ద డాట్స్. పురోహిత్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, శ్రీకాంత్ పురోహిత్? ఎందుకంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాకిస్తాన్ గేమ్ ప్లాన్ బయటపడిపోయింది. ఎవరికో ఢిల్లీలో ఇది నచ్చలేదు, దానికోసం పురోహిత్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన కొట్టారు, ఆయన చాలా హెరాస్ చేశారు. వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ ఆర్మీ వాళ్ళు ప్రూఫ్ ఇచ్చినా కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు ఆయన్ని. ఆయన విపరీతంగా కొట్టారు ఆయన్ని. కానీ ఆయన ఆర్మీ మ్యాన్గా తట్టుకోగలడు ఆయన. సాధ్వి ప్రజ్ఞ పాప కాలేదు, ఆమెను కొట్టి ఆమె కాళ్ళు మొత్తం పోయినాయి, ఎఫెక్ట్ పోయినాయి, కన్ను ఒక ఇంపాక్ట్ పోయింది. తర్వాత ఆమె బయటకు వచ్చింది వీల్ చైర్ మీద వచ్చింది, ఎంతో 8-9 సంవత్సరాల తర్వాత. కానీ కర్నల్ పురోహిత్ ఆర్మీని మెచ్చుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు చేయడలేదు, వాళ్ళు పట్టుకుని వాళ్ళు తోడున్నారు, వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, పిల్లల్ని చూసుకున్నారు, ఆర్డర్లీని పెట్టారు, క్యాంటీన్ నుంచి అన్నీ పంపించుకుంటారు, అన్నీ చేశారు ఆర్మీ వాళ్ళు సపోర్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన పని ఏంటనేది. పని ఇది ఉండే ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం, దాని పని చేసిన దానికి శిక్షించారు వీళ్ళు. ఎందుకు, హిందూ టెర్రర్ పేరు తీసుకురావాలని. మాలేగావ్లో చేసిన సస్పెక్ట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ లష్కర్-e-తైబా, కానీ ఈ హిందూ క్రౌడ్ మీద వేసేసారు. హిందూ స్వామి అసీమానంద్, శ్రీకాంత్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞ. తర్వాత ఈ కేసు మనకు తెలిసింది కొట్టుపడేశారు. అది లాస్ట్ ఇయర్ జరిగింది. ఫైనలీ కర్నల్ పురోహిత్ని కూడా అబ్సల్యూట్ క్లీన్ రికార్డ్ ఇచ్చేసి ఆయన్ని ఆర్మీ ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు బ్రిగేడియర్ చేశారు ఆయన్ని. ఎందుకంటే ఆయనకు 2 ప్రమోషన్లు పోయినాయి నడిమిట్లో. ఎందుకంటే 8 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. యూజువలీ 4 సంవత్సరాలు ఒక ప్రమోషన్ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి కర్నల్ పురోహిత్ చెప్పింది నచ్చలేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కళ్ళ కూడా రాలేదు దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరో ఒకరు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎట్లా ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలియదు మనకి, కానీ వచ్చింది ఆయన కన్వే చేశాడు. వాళ్ళ బాసెస్ చెప్పాడు, బాసెస్ నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో డిఫెన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, అక్కడి నుంచి ఇది తిరిగి వచ్చింది. ఇది 2611లో జరిగిన కుట్ర. దీని తర్వాత కూడా చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్, మన సబ్సిక్వెంట్ ఎపిసోడ్స్లో దీని గురించి మాట్లాడవచ్చు. ఒకటి బిఎన్ సింగ్ అసాసినేషన్, పంజాబ్ ముఖ్యమంత్రి బిఎన్ సింగ్ని చంపిన అసాసినేషన్. ముందు టెర్రరిస్ట్ అటాక్ అన్నారు, దాని తర్వాత మణిగారు పుస్తకంలో ఉంది, మణిగారు మనం మాట్లాడుతూ కూడా చెప్పారు కాదు, అది చేపించింది అక్కడ ఉన్న కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి చేపించారు ఆ హత్య. కోర్టులో కూడా వెళ్ళింది ఎవిడెన్స్. అది కాకుండా మనం చూసాం సంఝౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్.
హైదరాబాద్లో జరిగిన లుంబిని పార్క్, గోకుల్ చాట్ అండ్ మెకా మస్జిద్ బ్లాస్ట్, జర్మన్ బేకరీ బ్లాస్ట్ పూణే, బెంగళూరు బ్లాస్ట్, కోయంబత్తూర్ బ్లాస్ట్, దాన్నిటికి ఒక ప్యాటర్న్ ఉండే. మీరు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చి 12 సంవత్సరాలు అయింది, ఒక బ్లాస్ట్ కూడా వినలేదు మీరు. ఢిల్లీలో ఒక మినహా, రెడ్ ఫోర్ట్ మినహా, అది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో నడుస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు, నార్త్ ఈస్ట్లో కూడా అంతే. కానీ మిగతా చోట్ల ఎక్కడ మీరు ఈ బ్లాస్ట్లు వినలేదు. ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు అడ్డుకుంటారు టెర్రరిస్ట్ని ఎక్కడైనా. కానీ మనకు చెప్పరు, ఇంతమందిని పట్టుకున్నాం, పెహల్గామ్లో జరిగింది చూడండి, అట్లాంటివి జరుగుతుంది చెప్పరు. కానీ చాలా మట్టుకు, ఎందుకంటే టెర్రరిస్ట్కి ఒక్కసారి లక్కీ అయితే చాలు, వాళ్ళకి పబ్లిసిటీ వచ్చేస్తుంది దాని నుంచి. సెక్యూరిటీ ఫోర్స్ 99% కూడా సక్సీడ్ అయితే వాళ్ళ న్యూస్ బయటికి రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, పట్టుకున్నామని చెప్తారు కానీ ఎట్లా పట్టుకున్నారని చెప్పరు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఆ మోడ్ యూజ్ చేయరు. మొబైల్ ఫోన్ ట్రాక్ చేసాం, శాటిలైట్ ఫోన్ ట్రాక్ చేసామని నెక్స్ట్ టైం వాళ్ళు వాడరు. సో ఇది జరిగిందనమాట. మణిగారు రాసిన పుస్తకం, అది కాకుండా ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ, నేను చేసిన ఇంటర్వ్యూ, మళ్ళీ నేను రెగ్యులర్గా ఆయన దగ్గర అప్డేట్ తీసుకుంటూ ఈ అయిన తర్వాత ఈ రాష్ట్ర 2-3 రోజులు పాపం చాలా బిజీ ఉన్నారు, అన్ని ఛానళ్ళు తిరుగుతున్నాడు ఆయన ఇంటికి చాలామంది వస్తున్నారు మాట్లాడడానికి. కానీ ఆయన నిన్న నాతో కూడా మొన్న ఒక 15 నిమిషాలు మాట్లాడాను, నిన్న 10 నిమిషాలు మాట్లాడాను. ఎందుకంటే రాత్రి ఒక జనం టీవీలో ఒక డిబేట్ ఉండే, అది ఇంకో కంట్రవర్సీ. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో అహ్మద్ గురించి, కేరళ నుంచి ఉన్న ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నారు, ఆయన గురించి కొన్ని అలిగేషన్స్ ఉండే. దాని గురించి నిన్న డిబేట్ ఉంది. దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం మణి గారికి ఫోన్ చేసి నేను మాట్లాడాను. ఆయన పాపం గొంతు కూడా పోయింది మొత్తం, ఇవి మాట్లాడి సురేష్ మాట్లాడదాం మనం, నువ్వు ఢిల్లీకి ఎప్పుడు వస్తున్నావు అడిగారు. నేను వస్తాను సార్, ఢిల్లీ వస్తాను, వచ్చి ఒకసారి కలవండి నన్ను, నేను చూపిస్తాను చాలా మటుకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉందని. డాక్యుమెంట్స్ ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో, కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేయరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సీక్రెట్ డాక్యుమెంట్స్. కానీ ఆర్టీఐలో ఫైల్ చేస్తే మీకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సందీప్ ఉన్నితాన్ అని చెప్పి అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మా కొలీగ్ ఒకరు ఉన్నారు ఆ టైంలో, బొంబాయిలో. ఈ సిఎస్టీ టైమ్స్ ఆఫ్ ఇండియా పక్కన ఛత్రపతి శివాజీ టర్మినస్ వీటీ అంటారు, దాని పక్కన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్, పెద్దది పాత ఆఫీస్ అది. అక్కడ పనిచేస్తున్న సందీప్ ఉన్నితాన్ ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఆ టైంలో దీని గురించి, ఈ కుట్ర గురించి. దాని తర్వాత రాహుల్ శివశంకర్, ఇప్పుడు ఐ థింక్ ఈజ్ న్యూస్ 18 అనుకుంటాను, CNN న్యూస్ 18లో. ఆయన ముందు న్యూస్ ఎక్స్లో ఉన్నప్పుడు ఒక ఆర్టీఐ ఫైల్ చేసి దీని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ 2611 గురించి తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఉంది, పబ్లిక్ డొమైన్లో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర ఉంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉంది. కానీ మన ఎంక్వైరీ ఎందుకు కండక్ట్ చేయట్లేదంటే చేశారు ఆ టైంలో, కానీ ఒక వైవాష్ ఉండే అదంతా. కానీ ఇప్పటికీ ఇది మనం మాట్లాడాం. ఈ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, అప్పటి అధికారులు పాకిస్తాన్ ISIతోని సంబంధాలు ఉన్నాయి అన్నీ తెలిసినాయి. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ ఇంతవరకు తీసుకోవాలి? ఇన్ని కన్నా మనకి ప్రూఫ్స్ ఉన్నప్పుడు, ఇంతకన్నా మనకి పాకిస్తాన్ అంటారు కదా, మళ్ళీ అదే అంటున్నామ్మా, పాకిస్తాన్ అంటారు కదా. పాకిస్తాన్ ఏమంటారు, మేము చేపియలేదు, మేము చెప్పాం కదా కరెక్టే, మీరే చేపించారు. చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు, వాళ్ళే చేపించారు, మా టెర్రరిస్ట్ మా వైపు నుంచి ఎవరు వెళ్ళలేదండి. మరి కసబ్ ఎవరు? అది వాళ్ళు వచ్చారు పాపం, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడో పంపించాడు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటారు, అది కూడా అంటారు. కావాలంటే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళని పాపం తాజ్ లోపల తోసేశారు వీళ్ళు, అంటే వెపన్స్తో. ఏమైనా చెప్పొచ్చు కదా కథలు, పాకిస్తాన్ చెప్తారు ఇదంతా. ఎందుకంటే మనమే వాళ్ళకి ప్రూఫ్ ఇస్తున్నాం కదా దట్ కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని. అదే మన దానికోసం చేయలేదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు దానికోసం, ఎందుకంటే ఇదంతా చాలా క్లియర్గా తెలిసిపోయింది.